మండలాల నుంచి మదనపల్లికి ట్రాన్స్ఫర్ మీద వచ్చినటువంటి మదనపల్లి మండల తహసీల్దార్ కాజాబీ గారి పైన ఒక సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉంటూ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు ఆయనకి సంబంధించినటువంటి భూమిని గుటేషన్ చేయమని అడిగితే డైరెక్ట్గా ఎంఆర్ఓ గారే నన్ను ₹1,00,000 అడిగిందని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేయడం జరిగింది. ఆయన చేసిన అవినీతి ఆరోపణ లేదా ఇతర చాలామంది పేదలంతా కూడా వారి భూముల సమస్యలపైన తహసీల్దార్ కార్యాలయానికి వస్తే సమస్యను బట్టి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉందని ప్రజలు అంటూ ఉన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం, మదనపల్లి మండల తహసీల్దార్ కాజాబీ గారి పైన వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు మీరు ఎందుకు విచారణ చేయలేదని అడుగుతూ ఉన్నాం. మొన్నటికి మొన్న సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగిలబడినటువంటి కేసులో ఒక విఆర్ఓ ఇంటికి పోయి విచారణ చేస్తే తక్షణమే అతన్ని గాలివీడు మండలానికి ట్రాన్స్ఫర్ చేశారు. మరి మదనపల్లి మండలం తహసీల్దార్ గారి పైన రోజు పత్రికలు అవినీతికి పాల్పడని చెప్పి కథనాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఏమైనా విచారణ చేయలేదని అడుగుతూ ఉన్నాం. అంటే ఇక్కడ మదనపల్లి మండలంలో అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంది, మరొక వర్గం చాప కింద నీరులాగా ఈ ఎంఆర్ఓ మంచిదని చెప్పి సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నారు. పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అవినీతికి వ్యతిరేకంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. ఇదే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి పెద్దలు ఈరోజు ఎందుకు ఎంఆర్ఓకి సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు అవినీతికి వ్యతిరేకంగా ఉంటారా, లేకపోతే అవినీతికి పాల్పడుతున్న అధికారికి మీరు సపోర్ట్గా ఉన్నారా? మదనపల్లి మండల ప్రజానికానికి సమాధానం చెప్పాలని సర్వంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చొరవ తీసుకొని మదనపల్లి మండల తహసీల్దార్ పైన వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలపైన ప్రెస్ మీట్ పెట్టి ఏం అవినీతికి పాల్పడిందా లేదా అనే విషయాలు ఇక్కడ పబ్లిక్ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.